Good evening, everyone. TSPSC Group 1 Mains Test Series, Day 4. The section, the Unit 4 of the GS Paper 2, Indian History Part. భారతదేశ చరిత్ర GS2, General Studies 2 పేపర్లో 4th యూనిట్. ఓకే, దీని మీద నేను ఎస్టర్డే 2 క్వశ్చన్స్ ఇచ్చాను. బేస్డ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ది న్యూస్ పేపర్ ఆర్టికల్. Okay, look at this question. The first question. Let's discuss about the first question. Account for the rise of nationalism in India. Discuss the role of various socio-religious movement in the rise of nationalism. Account for. Okay, you have to stress upon the question tag like account for. Account for. The second question tag is discuss. Okay, discuss the role of the various socio-religious movement. Discuss. Account for is nothing but just you have to give the reasons. Simple question, why? You have to give the reasons, account for. Whereas discussion is nothing but చర్చ. తెలుగులో ఏమంటారు? చర్చించండి అంటారు చూడండి. Discuss is nothing but a 360 degrees view related to that issue. ఓకే, భారతదేశంలో జాతీయ భావం పెరగడానికి గల కారణాలు తెలపండి. భారతదేశంలో జాతీయ భావం పెరగడానికి గల కారణాలను తెలపండి. ఓకే, కారణాలను తెలపండి. తెలుగులో మీకు ప్రాబ్లం ఉండదు. వేరే వివిధ సామాజిక మత సంస్కరణోద్యమాలు దేశంలో జాతీయ భావం పెరగడానికి ఏ విధంగా తోడ్పడ్డాయి వివరించండి. ఓకే, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద లింక్ బిట్వీన్ ది సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ అండ్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం. ఓకే, సామాజిక మత సంస్కరణోద్యమాలకి జాతీయ భావానికి సంబంధం చెప్పాలి, అదర్వైజ్ మార్క్స్ లూజ్ అయిపోతారు. ఓకే, అకౌంట్ ఫర్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ఓకే, జాతీయ భావం పెంపొందడానికి భారతదేశంలో గల కారణాలు ఏంటి? భారతదేశం జాతీయ భావం పెంపొందడానికి గల కారణాలు చెప్పాలి. ఎప్పుడు వచ్చింది భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం? జాతీయ భావం 1857 తిరుగుబాటు విఫలం అయిన తర్వాత 1857 తిరుగుబాటు ఒక కారణమైంది దేశంలో జాతీయ భావం రావడానికి. 1857 తిరుగుబాటు నాటికి లేవు. ఓకే, by the failure of the 1857 revolt is the biggest reason behind the increasing the nationalism in India. By the time of 1857 there was no nationalism in India. Number 1 reason. Number 2, రెండో కారణం ఏంటంటే, as far as this is concerned, the second cause is the presence of the British colonial rule in the presence of the alien rule in India. Alien rule in India. ఓకే, పరాయి వాళ్ళ పరిపాలన ఇక్కడ ఉండడమే ఒక పెద్ద కారణమైంది. వాళ్ళ యొక్క అదొక కారణం. రెండు, పరాయి వాళ్ళు భారతదేశానికి ప్రాముఖ్యత లేకుండా పరిపాలిస్తున్నారు. ఓకే, దే రూల్డ్ ఇండియా విత్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, నాట్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండియా. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే దేర్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకే, దేర్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళ జాతీయ అహంకారం కూడా ఒక పెద్ద కారణమైంది. నెక్స్ట్ రీజన్ ఈజ్, ఓకే, దే లూటెడ్ ది కంట్రీ to protect their own British interests rather than the development of India. వీళ్ళు దోచుకునే తత్వం అనేదాన్ని ఒక అతిపెద్ద కారణమైంది. ఈ దోపిడీ వల్ల ఎన్నో కరువులు కాటకాలు వచ్చేసినాయి. రైతుల వ్యవసాయం అంతా ఆగిపోయింది. కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఓకే, మన ట్రెడిషనల్ ఇండస్ట్రీ, సాంప్రదాయంగా ఉండే ప్రతి ఈ జనుము, ఈ పరిశ్రమలన్నీ దెబ్బతినిపోయాయి. రూరల్ ఇండస్ట్రీ, ఒక గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయి. అది దానివల్ల వీళ్ళలో కింద వర్గాలు అన్నింటిలో వ్యతిరేకత వచ్చింది. ఓకే, బికాస్ ఆఫ్ ది బ్రిటిష్ లూటింగ్, బ్రిటిష్ exploitative ruling, the traditional industry was completely destroyed. The rural economies were completely broken. Okay, and agriculture was suppressed and oppressed. Okay, and their dependency on this one was increased, and it led to famines and starvation deaths. Okay, during the entire British rule, even the 1857, immediately after the 1857, 1860s, 1870s, we had the experience of the drought and famines. Okay, this increased the discontentism against the British among the all people. This was taken advantage. Okay, ఈ అసంతృప్తిని మనం ఓడిసిపట్టుకున్నాం. The formation of 1857, this Indian National Congress in 1885, జాతీయ కాంగ్రెస్ 1885 ఏర్పడడం కూడా ఒక పెద్ద కారణమైంది. ఓకే, తర్వాత మోడరేట్స్ యాక్టివిటీస్, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్, అదేవిధంగా మీడియా. ఓకే,
ద వెస్టర్న్ మీడియా అనేది ఇండియాలో కూడా డెవలప్ అయ్యి ప్రింటింగ్ ఇవి డెవలప్ అయ్యి ఇవంతా ప్రసారం చేయబడింది. ఓకేనండి. ద మీడియా పబ్లిష్డ్ దిస్ ఎవ్రీథింగ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పాపులేషన్, అమాంగ్ ది పీపుల్, ఎస్పెషల్లీ ద నేషనలిస్ట్ ఫీలింగ్. అదొకటి పెద్ద కారణమైంది, ఈవెన్ ఇన్ ద అమాంగ్ ది వర్నాక్యులర్ లాంగ్వేజ్ అండ్ నేషనలిస్టిక్ పోయిట్రీ. ఓకే, జాతీయ సాహిత్యం, నేషనలైజ్డ్ సాహిత్యం అనేది అభివృద్ధి చెందింది ప్రతి భాషలో కూడా. దట్ ఇస్ అనదర్ రీజన్. ఇంకా వెస్టర్న్ ఎడ్యుకేషన్ అదొకటి. తర్వాత సామాజిక ఆర్థిక సంస్కరణ, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అతిపెద్ద కారణమైంది. ఆ తర్వాత కూడా మాట్లాడుతాం మనం. ఓకే, సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ క్రియేటెడ్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ టు ఇంక్రీజ్ ది నేషనలిజం ఇన్ ఇండియా, అదొకటి అయింది. ఈ విధంగా ఏంటంటే అన్ని కారణాలు. తర్వాత నేషనల్ కాంగ్రెస్, ఈ విధంగా అన్ని కారణాలన్నీ వచ్చినాయి. తర్వాత వెస్టర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ బ్రోకెన్ ద ట్రెడిషనల్ యాటిట్యూడ్స్, ట్రెడిషనల్ బిలీఫ్స్. ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే ఈ రేషనలిస్టిక్ యాటిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత రైజింగ్ ది మిడిల్ క్లాస్, ఓకే, మధ్యతరగతి వర్గం పెరగడం, పశ్చిమ దేశాల ఐడియాలజీ పెరగడం. ఓకే, ఇవన్నిటి వల్ల జాతీయ భావం రైజ్ అయిందని నీట్గా ఎన్నో కారణాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ రాసేసుకోవాలి. ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది. పాయింట్ వైజ్లోనే రాయాలి. అకౌంట్ ఫర్ అన్నారు, ఓన్లీ మిమ్మల్ని కారణాలే అడిగాము, ఇక్కడ ఏమి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డిస్కస్, చర్చించండి. ఈ సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్, హౌ ది సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ హెల్ప్ టు రైజ్ ది నేషనలిజం. ఇక్కడ ఏంటంటే మీరు డిస్కస్ ఇన్ ఆల్ డైమెన్షన్. ఓకే, మత సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా జాతీయ భావం పెంపొందించడానికి కారణమయ్యాయి చర్చించండి. మీరు ఫస్ట్ లింక్ చెప్పాలి. ఓకే, ద నేషనలిజం. ఓకే, ద ఎర్లియర్ జస్ట్ బిఫోర్ ఇండిపెండెంట్ బ్రిటిష్, వై ఇండియా కమ్స్ అండర్ ది బ్రిటిష్ రూల్. ఓకే, ద బ్రిటిష్ ఈ భారతదేశం అనేది ఒక చిన్న దేశం అనేది ఎక్కడి నుంచి, యూరోపియన్ నుంచి వచ్చిన బ్రిటిష్ కిందకి ఎందుకు వెళ్ళిపోయింది? అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్టాగ్నేటెడ్ ది సోషియో కల్చరల్ ప్రోగ్రెస్. సోషల్ కల్చరల్లీ ద ఇండియా వాజ్ స్టాగ్నేటెడ్ బై ద 17th century, 16th and 17th century పర్టికులర్గా. బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకి 18th centuryలో కంప్లీట్లీ స్టాగ్నేట్ అయిపోయింది భారతదేశం. సాంస్కృతికంగా సామాజికంగా తటస్థీకరణకు వచ్చేసింది. అంటే ఎదుగు బొదుగు లేకుండా పరిణామ క్రమం ఆగిపోయింది అనమాట, చనిపోలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండియా వాజ్ కమ్స్ టు ద స్టాండ్ స్టిల్ సోషల్లీ అండ్ కల్చరల్లీ. దీన్ని బై టేకింగ్ అడ్వాంటేజ్ దిస్ స్టాగ్నేటెడ్ పొజిషన్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్, ద బ్రిటిషర్స్, ఓకే, ద యూరోపియన్ నేషన్స్ కేమ్ టు ఇండియా. ఓకే, ఇట్ వాజ్ స్టాగ్నేటెడ్, తటస్థీకరణ జరిగిపోయింది, పరిణామ క్రమం అటు ఇటు లేదు. Because of the religious traditions, religious beliefs, okay, irrational attitude, social customs, taboos, okay, the degraded position of the SCs and so-called SCs and women, etc., etc. Okay, SCs, దళితులు, ఓకే, ఉమెన్ పొజిషను డిగ్రేడ్ అయిపోయింది. ఎందుకంటే సామాజికంగా సాంస్కృతికంగా భారతదేశం తటస్థీకరణ జరిగి పరిణామ క్రమం లేకుండా ఆగిపోయింది. ఇప్పుడు సైంటిఫిక్గా డెవలప్ అయిన యూరోపియన్స్ భారతదేశం వచ్చేసారు. ఓకేనా, ఇది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు స్వాతంత్రం, ఇన్ ఆర్డర్ టు రైజ్ ది ఇండిపెండెంట్ నేషనలిజం, ఫస్ట్ వీ షుడ్ బ్రేక్ దిస్ సోషియో రిలీజియస్ ఎంటాంజిల్మెంట్స్. ఈ సామాజికంగా ఆర్థికంగా ఈ సంఖ్యలను తెంచకపోతే జాతీయ భావం రాదు. ఈ సామాజికంగా ఆర్థికంగా ఈ తటస్థీకరణ వచ్చేసింది కదండి, ఈ సంఖ్యలను తింపడానికి ఈ సామాజిక ఆర్థిక సంస్కరణ, మత సంస్కరణోద్యమాలు హెల్ప్ చేసింది. ఓకే, సోషియో రిలీజియస్ మూవ్మెంట్ బ్రేక్ ది ఎంటాంజిల్మెంట్, ఓకే, చైన్స్ ఆఫ్ దిస్ స్టాగ్నేటెడ్ సోషియో కల్చరల్ బిలీఫ్స్, టాబూస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో బై డిస్ట్రాయింగ్ దీస్ థింగ్ అట్లీస్ట్ ఆర్ మిటిగేటింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సోషియో రిలీజియస్ స్టాగ్నేటెడ్ పొజిషన్ ఆఫ్ దిస్ ఇండియా బై డిస్ట్రాయింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ది సోషియో కల్చరల్ సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ క్రియేటెడ్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ టు రైజ్ ది నేషనలిజం. సామాజిక ఆర్థిక సంస్కరణలో ఈ సామాజికంగా సాంస్కృతికంగా మన తటస్థీకరణలోంచి బయటపడడానికి సాయం చేసింది. వీటిలోంచి బయటపడడం వల్లే జాతీయ భావం పెంపొందించబడుతుంది ఏ దేశంలోనైనా. ఇందుకు సామాజిక మత సంస్కరణోద్యమాలు భారతదేశానికి తోడ్పడ్డాయి అన్నమాట. దీన్ని ఈ లింక్ చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ రాయాలి, అదర్వైజ్ పోతుంది. ఎగ్జామ్ అనేది దీన్నే చూస్తారు. దిస్ ఇస్ వాట్ ది కోర్, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ది సోషియో రిలీజియస్ అండ్ దిస్ nationalism, rising nationalism. Unless the socio-religious movements they break this socio-cultural entanglement, taboos, the degraded position of the
lower ladder people, etc., etc. There is no question of the rising of the nationalism. జాతీయ భావం పెంపొందించాలంటే మతపరంగా సామాజికంగా ఉన్న కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ఈ అసంబద్ధ వైఖరుల నుంచి బయటపడాలి. అప్పుడే నేషనలిజం వస్తుంది. నేషనలిజం ఈజ్ నథింగ్ బట్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ ది బిలాంగింగ్ టు వన్ నేషన్. అది జాతీయ భావం. ఈ లింక్ చెప్పకపోతే మీకు మార్కులు తగ్గుతాయి. ఈ లింక్ చెప్పిన తర్వాత ఇంక మీకు ఈజీ అయిపోతుంది. ఏ విధంగా మత సంస్కరణోద్యమాలు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు ఇక్కడ, ఓకే, తెలంగాణలో, ఈ జ్యోతి బాపులే, ఈ పెరియార్ కేరళ నుంచి, ఈ జస్టిస్ పార్టీసు, ఇవన్నీ ఏం చేసినాయి మీకు నార్త్ ఇండియాలో, సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆ మూమెంట్, ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ కులాన్ని గరిహిస్తాయి. ఓకే, దే క్రిటిసైజ్డ్ ది క్యాస్టిజం. ఓకే, హెల్ప్ టు రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ క్యాస్టిజం, గ్రావిటీ ఆఫ్ the problem, caste problem. They uplifted the women. Okay, they emancipated women from the various movements. Women comes to this national mainstream. చూసుకోండి, ఇలా రాయాలి. తర్వాత కొన్ని కట్టుబాట్లు, సతీ నుంచి బయటపడడం, తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్, లోవర్ క్యాస్ట్ ఎడ్యుకేషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూట్స్, ఓకే, ఎడ్యుకేషనల్ స్కూల్స్ ఎక్సెట్రా. తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్, హేతుబద్ధతని పెంపొందించడం, ఇలా అన్నీ చేస్తారనమాట. వాటిని బద్దలు కొట్టడం వల్ల దేర్ వర్ కండిషన్ టు రైజ్ ది నేషనలిజం. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు. ఈ మీడియా ద్వారా, వీటి ద్వారా, పుస్తకాల ద్వారా ఇవన్నీ చేసింది. ఇది రాస్తే మీకు అద్భుతం అనమాట. చర్చించండి అంటే ఒక విశ్లేషణ కనిపించాలి మీకు. ఓకే, అప్పుడు అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. The 1857 revolt appears to be in vain, okay, in its objective, but it had been a perennial source of inspiration to the latter long national struggle and succeeded in emancipating India from the British yoke. Analyze. 1857 సిపాయిల తిరుగుబాటు దీని లక్ష్యం విషయంలో విఫలమైనట్లు కనిపిస్తున్న తర్వాతి దీర్ఘకాల స్వతంత్రోద్యమానికి ఇది ఒక జీవనదిలో ఉత్ప్రేరకంగా పనిచేసి దేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసిందని చెప్పవచ్చు. విశ్లేషించండి. అంటే 1857 వాజ్, ఓకే, failed in its objectives. Okay, it appears to be failed in its objective in 1857 because of so many reasons. No organized strategy, no sufficient army, no unity among this one, no support by this landlords and middle class, educated class, etc. This is spread to only partial location of the country. But however, this mighty British suppressed it. Okay, the entire leadership of the 1857 were annihilated. ఓకే, 1857 తిరుగుబాటు ఏంటంటే మొత్తం ఫిజికల్గా చెప్పాలంటే మొత్తం నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. విఫలం అయిపోయింది దాని ఆబ్జెక్టివ్స్లో, దాని లక్ష్యంలో విఫలం అయినట్టు పైకి కనిపిస్తుంది. ఓకే, ఎంటైర్ లీడర్షిప్ చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతీతో మొత్తం చనిపోయారు లీడర్స్. అందులో ఎవరో లేరు, లేకపోతే పారిపోవడం జరిగింది, ఎగ్జైల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ పెద్దగా చెప్పకుండా జస్ట్ కామాలు పెట్టి లేపేయాలి. ఓకే, మొత్తం భారతదేశం అంతా విస్తరించకపోవడం, భౌగోళికంగా సరైన సామగ్రి లేదు, యుద్ధం వ్యూహం లేదు, మధ్యతరగతి ఈ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, భూస్వాముల యొక్క వెన్నుపాటు మొదలగు కారణాల వల్ల అది నాశనం అయిపోయినట్టు కనిపిస్తుంది 1857లో. బట్ హవెవర్ ద స్పిరిట్ దట్ హ్యాస్ రీకిండిల్డ్ the nationalism, the spirit that rekindles during this movement, okay, this in fact ignited the nationalism in the country. Okay, అది ఒక మనం అంతా ఒక దేశం, ఈ దేశానికి స్వతంత్రం కావాలి అనుకుని వాళ్ళు పోరాడని విధానం ఏంటంటే అది అంతమైన, అది తర్వాత నేషనలిజానికి రాజుకోవడానికి, రగుల్చుకోవడానికి ఉపయోగపడింది. అందువల్ల తర్వాత దాని మూమెంట్ తర్వాత ఎన్ని పరిణామాలు వచ్చినాయంటే ఈ మూమెంట్లో నుంచే తర్వాత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి కారణమైంది. ఎలాగంటే ఈ బ్రిటిష్, ఓకే, ద ఇండియన్స్ could not defeat the mighty British Empire if you used the physical force. That is the biggest lesson from the 1857 revolt. 1857 తిరుగుబాటులో నుంచి వచ్చిన పెద్ద పాఠమే కాంగ్రెస్కి దారి తీసింది. ఎలాగా, ఈ బ్రిటిష్ ఈ ఇంత సామగ్రి సైనికంగా అతి శక్తివంతమైన బ్రిటిష్ వాళ్ళని భారతదేశం సైనిక పరంగా ఓడించలేదు, కాబట్టి శాంతియుతమైన మూమెంట్ కావాలి అని జాతీయ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది. 2, ప్రజల సపోర్ట్ లేనిదే ఏ ఉద్యమం ఏదైనా విఫలమైపోతుంది అనేది రెండో లెసన్. ఓకే, అది 1857 నుంచి.
Okay, the lesson that we gained after 1857 was unless this people support is there, we can't win the freedom. అది బిగ్గెస్ట్ లెసన్. రెండోది ఏంటంటే శాంతియుతంగా 1857 దీనికి క్రమంగా అభివృద్ధి చేయాలి జాతీయ భావం అనేది ఒకటి వచ్చింది. ఓకే, దిస్ 1857 రివాల్ట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ నేషనలిజం అమాంగ్ ది ఇండియన్స్. ఎందుకంటే ద వ్యాలర్ ఏది స్టార్టింగ్ పాయింట్ ఎందుకు అయిందంటే ద వ్యాలర్, ద రిస్క్, the other sacrificial attitude they have taken, the movement leaders of the day taken has inspired the further leadership. ఓకే, వాళ్ళ సమర్పణ భావం, ఓకే, వాళ్ళ ధైర్యం, ఓకే, వాళ్ళు తెగింపు అనేవి తర్వాత లీడర్షిప్కి ఒక ఇన్స్పైర్గా పనిచేసింది. ఓకేనండి, ఈ విధంగా మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టు, ఓకే, మితవాదులు, అతివాదులు రావడానికి క్రమంగా తర్వాత గాంధీ వచ్చేటప్పుడు ఒక రీతిలో వెళ్ళిపోయింది మూమెంట్ అనమాట. ఇదంతా 1857 రివాల్టే దానికి దారితీసింది. అందుకే తర్వాత దిస్ మోడరేట్స్ మూమెంట్స్, ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్, ద లేటర్ గాంధీయన్ మూమెంట్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ మూమెంట్ బేస్డ్ ఆన్ దిస్ 1857 రివాల్ట్ లెసన్స్. అదంతా 1857 రివాల్ట్ వల్ల బ్రిటిష్ క్రమంగా మనం తరిమేసాం అనమాట. సో దట్స్ వై 1857 లీడర్షిప్ ఈజ్ ఇన్స్పైర్డ్ ది ఫర్దర్ లీడర్షిప్. ఎంత అంటే the leaders names become the household names. ఈ లీడర్ల తర్వాత పేర్లుగా ఉపయోగపడిపోయినాయి ఎన్నో మూమెంట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డ్యూరింగ్ ద INA, ఓకే, ద సుభాష్ చంద్ర ఆజాదీ హింద్ ఫౌజ్. ఓకే, దేర్ వాజ్ ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్. ఝాన్సీ ఒక ఉమెన్ వింగ్కి ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు పెట్టారు సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, ఇలాగ ఎన్నో మూమెంట్లు వస్తాయి అనమాట. ఝాన్సీ సిటీస్ పెట్టడం, కొన్ని మూమెంట్లకు వాళ్ళ ముజ్జమని పెట్టడం, ఉమెన్ ఝాన్సీ, ఇలా గాంధీ గారు కూడా ఉపయోగిస్తారు ఈ పదాలను కొన్ని. ఈ విధంగా ఏంటంటే 1857 రివాల్ట్ ఈజ్ క్లియర్లీ ప్రొవైడెడ్ ది ఇన్స్పిరేషన్ టు ది ఎంటైర్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు కూడా 1857 రివాల్ట్ నుంచి డివైడ్ అండ్ రూల్ పాలసీ మొదలు పెట్టారు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మొదలు పెట్టారు. ఓకేనండి, తర్వాత 1857 రివాల్ట్ వచ్చిన తర్వాత భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. దే స్టాప్ టు ఇంటర్వెన్ ఇన్ ఇండియా సోషియో కల్చరల్ ఇష్యూస్. అది కూడా 1857 వల్ల మనకు ఫలితం వచ్చింది. లేకపోతే భారతదేశం వాళ్ళు ఇంకా నాశనం చేసేవారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. బ్రిటిష్ వర్ అలర్టెడ్ బికాస్ ఆఫ్ ది 1857 రివాల్ట్. ఓకే, దట్ ఫెయిల్డ్, బట్ దట్ మేడ్ ది బ్రిటిష్ అలర్ట్ దట్ డోంట్ ఇంటర్వెన్ ఇన్ ద ఇండియా సోషియో కల్చరల్ మూవ్మెంట్. వాళ్ళు ఎందుకంటే పరిపాలించారు, ఆర్థికంగా, రాజకీయంగా, కానీ సామాజికంగా, సాంస్కృతికంగా వాళ్ళు రాలేదు. ఓకే, ద 1857 రివాల్ట్ దో ది ఫెయిల్డ్, ఓకే, that made the British be careful, that made the British alerted regarding not to intervene in India's socio-cultural aspects. లేదా వాళ్ళు ఇంకా నాశనం చేసేది బ్రిటిష్ వాళ్ళు. సో in this way 1857 revolt, of course it appears to be failed, but it inspired and finally succeeded in 1857 by emancipating India, liberating India from the British yoke, mighty British. ఈ విధంగా 1857 తిరుగుబాటు విఫలం అయినట్టు కనిపిస్తున్నా అదే ఉత్ప్రేరకంగా పనిచేసి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫ్రీడమ్ మూమెంట్ని, స్వతంత్రోద్యమాన్ని ముందుకు నడిపించడానికి కావలసిన ఒకే సాహసాన్ని, ఒకే ఇన్స్పిరేషన్, దాన్ని ఉత్ప్రేరకాన్ని ఇచ్చి 1947లో భారతదేశం విముక్తి చెందడానికి అది దారితీసింది. ఈ విధంగా 1857 రివాల్ట్ అనేది విఫలం అవ్వలేదు పూర్తిగా. ఓకే, ఇది చక్కగా రాయాలి విశ్లేషణ. అందుకే మీకు అడిగింది విశ్లేషణ అని అడుగుతాం. కానీ కొన్ని ఎగ్జాంపుల్, ఝాన్సీ రెజిమెంట్ అని, కొన్ని మూమెంట్లని, తర్వాత ఎలా వచ్చింది, ఇంకెప్పుడు సైనిక తిరుగుబాటు జరగలేదు, అది పెద్ద లెసన్ అనమాట. బ్రిటిష్ నోడించలేము కాబట్టి. ఓకే, బ్రిటిష్ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఇలా విశ్లేషణతో రావాలి. దిస్ ఇస్ వాట్ ది UPSC లెవెల్ క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇట్ ఇస్ ఎ డైనమిక్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఎస్టర్డేస్ దిస్ ఈనాడు పేపర్. ఓకే, ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇట్ కమ్స్ అండర్ ది గవర్నెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్. ఓకే, గవర్నెన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కానీ ఎక్కడైనా మిమ్మల్ని అడగొచ్చు. ఓకే, నమూనా డిజిటల్ ఇండియా బిల్ 223, డిజిటల్ ఇండియా బిల్, నమూనా డిజిటల్ డ్రాఫ్ట్ డిజిటల్ ఇండియా బిల్ 223లోని ముఖ్య అంశాలు ఏవి? ఓకే, ప్రస్తుతం వివిధ సైబర్ మరియు డిజిటల్ సవాళ్ళ దృష్ట్యా దీని ప్రాముఖ్యతను గురించి వివరించాను. నేను ఆర్టికల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. వాట్ ఆర్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది డ్రాఫ్ట్ డిజిటల్ ఇండియా బిల్ 223? Discuss its importance in view of the recent various digital and cyber challenges. Okay, ఈ IT Act, India, okay, brought the IT Act in 2000, Information
యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఈ ఐటీ యాక్ట్ సమాచార బిల్లు, సమాచార చట్టం 2001 తీసుకొచ్చింది. కానీ 2000 నుంచి చూస్తే అద్భుతమైన ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో ప్రగతి వచ్చేసింది. ఇప్పుడు ఏఐ వరకే ఈ సైబర్లో కూడా ఎంతో విప్లవాత్మక మార్పులు వచ్చేసి. ఓకే, సిన్స్ బ్రింగ్ ది ఐటీ యాక్ట్ ఇన్ 2000, okay, by 2023 there had been a revolutionary technologies came up to artificial intelligence and cyber security, cyber crime, etc. in order and various socio political changes. సామాజికంగా ఆర్థికంగా కూడా ఎన్నో మార్పులు వచ్చింది దాని మీద, ఎందుకంటే అది రెవల్యూషనరీగా యూజ్ చేస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీవేర్. అందువల్ల ఏంటంటే ఈ కొత్త సవాళ్ళ కోసం ఎలా మీట్ అవ్వాలనే కోసం ద గవర్నమెంట్ ఈజ్ బ్రాట్ ది డ్రాఫ్ట్ ఇండియా బిల్ 223. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదేం చేసింది, డ్రాఫ్ట్ బిల్ని ప్రజల అభిప్రాయాల సేకరణకు పెట్టింది అనమాట. ఇప్పుడు అందుకే ఇది ఇష్యూ. ఓకే, దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈజ్ పుట్ ది ఇన్ ఇట్స్ గవర్నమెంట్ వెబ్సైట్ టు ఎలిసిట్ ది పబ్లిక్ ఒపీనియన్ ఫర్ దిస్ డిజిటల్ ఇండియా బిల్ 223. Now it is gathering the public opinions based on this one. That's why it is in the news. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అనమాట. ఎందుకంటే there are lot of controversy issues are there regarding. ఇందులో ఏంటంటే కొన్ని ముఖ్య అంశాలు చెప్పాలి. ఇప్పుడు ఈ ఆర్టికల్లో మీరు లేదు, ఏ ఆర్టికల్లో మీరు గ్రహించుకోవాలి. ఆర్టికల్లోనే అన్నీ ఉండవు, నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే బయటికి వెళ్ళి గ్యాదర్ వల్ల మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి అనమాట. ఓకే, యూ హ్యావ్ టు గ్యాదర్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ ఆర్టికల్. బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్, వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ డూ యూ వాంట్ టు collect, you have to visit the net and websites, etc. You have to gather information so that you can strengthen this entire area. You can meet the future needs also. Okay, digital India bill, what are the salient features, ముఖ్య అంశాలు ఏవి? ఓకే, ముఖ్య అంశాలు ఏవో చూడాలి. ఓకే, ఈ ముఖ్య అంశాలు ఏవి, డిజిటల్ ఇండియా బిల్లోని ముఖ్య అంశాలు ఏవో చూడాలండి. ఈ ముఖ్య అంశాలు ఏంటి? ముఖ్య అంశాలకు వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోయింది. ఈ డిస్ఇన్ఫర్మేషన్ ఎలా డీల్ చేయాలి అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతప్పుడు షేర్ చేసేవారు అనమాట. మీకు అది షేర్ చేయడానికి ఒకటి ఉండేది, మీకు సేఫ్ హార్బర్ అనేది ఒకటి ఉండేది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. ఈ మిడిల్ మ్యాన్ ఎవరైనా షేర్ చేస్తే ఓకే, వాళ్ళని తప్పు పట్టకపోవడం అనేది ఉండేది. ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియాలో ఈ మిడిల్ మ్యాన్ని కొంచెం మిడిల్ మ్యాన్లో కూడా చేర్చడం జరుగుతుంది. ఒకప్పుడు అంటే ఒకడు ఎవరైతే ఈ మెసేజ్ తయారు చేశారో అది ఎవరికి చేరిందో, ఎవరు మెసేజ్ తయారు చేయరో వాళ్ళనే తప్పు పట్టేవారు. ఆ మెసేజ్ ఏమన్నా యాంటీ నేషనల్ అయితే, ఓకే, జాతీయ దేశ భద్రతకి ఎగెనిస్ట్ అయితే మెసేజ్ క్రియేట్ అవ్వడం. ఓకే, ఈ మధ్యవర్తులను కూడా తప్పు పట్టేవారు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మధ్యవర్తిని తీసేస్తారు. దీన్ని ఏమంటారంటే డీఫాక్స్ అంటారు. ఇది ఒకటి ఉంటుంది అనమాట. ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది. ఓకే, రెండు ఏంటంటే ఇన్ఫర్మేషన్ డేటా రిలేటెడ్గా, డేటా అనేది ఇండియాలోనే షేర్ అవ్వాలి. అవి తర్వాత మన ఇండియా చిన్న కంపెనీలని టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఓకే, ఇలా పెద్ద కంపెనీల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనండి. తర్వాత డిస్ఇన్ఫర్మేషన్, ఈ నేషనలిజానికి ఏంటంటే మీకు ఈ డిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఎలా ఎక్కువైపోయిందంటే భారతదేశ ప్రజాస్వామ్యం జాతీయ భద్రతకి ఎగ్నెస్ట్ అయిపోయింది. టు ఎగ్నెస్ట్ ది నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎగ్నెస్ట్ ఇండియన్ డెమోక్రటిక్ సెటప్ అనమాట. ఈ టెర్రరిజం వీళ్ళు వాడుకోవడం జరుగుతుంది. సో హౌ టు ప్రొటెక్ట్ ఇట్ అనేది ఒకటి. తర్వాత టు ప్రొటెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది సిటిజన్స్, ఆర్టికల్ 19 వీ హ్యావ్ వేరియస్ ప్రైవసీస్, ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్, ఎక్సెట్రా. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఈ ఇష్యూస్ కొన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఒక 6 డజన్ వరకు మీరు గ్యాదర్ చేసుకుని పెట్టుకోవాలి ఎలాంటి సందర్భాల్లోనే. ఓకేనండి. ఆ బిల్లు ఇప్పుడు మోడిఫికేషన్ డ్రాఫ్ట్ బిల్ అయినా తర్వాత ఎక్కువ పెద్ద చేంజెస్ అయ్యే అవకాశం ఏం లేదు. పబ్లిక్ ఒపీనియన్ కూడా ఎక్కువగా ఎగెనిస్ట్గా ఏమి ఉండదు, అదొకటి. తర్వాత హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ది రీసెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా ఎక్కువైపోయింది. చైనా, పాకిస్తాన్, ఇప్పుడు నార్త్ కొరియా, కొన్ని ఈవెన్ అమెరికన్ వాటిని కూడా సైబర్ సెక్యూరిటీ చాలా ఎక్కువైపోయింది. సో ఇట్ ఈస్ థ్రెటనింగ్ ది వార్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. దిస్ వార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైబ్రిడ్ వార్ అంటారు. అంటే డైరెక్ట్గా ఫిజికల్గా భౌతికంగా అటాక్లు ఉండవు, త్రూ సైబర్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ మోర్ డేంజర్ దాన్ ది డైరెక్ట్ వార్ అనమాట. సో రీసెంట్గా ముంబైలో ఇది ఆగిపోయింది పవర్ మొత్తం. ఓకే, అదంతా ది సైబర్ అటాక్స్ ఫ్రమ్ ది చైనా అనమాట, హ్యాకర్స్, చైనీస్ హ్యాకర్స్.
దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే సైబర్ సెక్యూరిటీ మెజర్మెంట్ కూడా ఈ ముఖ్యాంశంలో ఒక భాగం అనమాట. ఒక స్పెషల్ టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక ఈవెన్ సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా కొన్ని మార్పులు చేస్తారు దీన్ని పనిష్ ఇచ్చే విధంగా. అందువల్ల న్యూ ఛాలెంజెస్ మనం తట్టుకుంటాం. సో బయట నుంచి వచ్చే సైబర్ అటాక్లు మన చట్టాలు వెళ్ళి వాళ్ళని పట్టుకోలేవు, కానీ దాని నుంచి రాకుండా ఆవిద్ది సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇదంతా దీంట్లో ఉంది, ఈ మెకానిజం అంతా. తర్వాత ఇంకా ఎన్నో మార్పులు జరుగుద్ది. ఈ సైబర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ, డిజిన్ఫర్మేషన్, ఈ డేటా ప్రొటెక్షన్. డేటా కూడా హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఎన్నో డేటా సెంటర్స్ వచ్చేస్తుంది, అమెజాన్ ఇవన్నీ. సో హైదరాబాద్ ఒక హబ్ అయిపోతుంది డేటా సెంటర్కి. ఈ డేటా అనేది ఇండియాలోనే ప్రొటెక్ట్ చేయాలి. మన ఇండియా ఇప్పుడు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని, ఆధార్ ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే కంపెనీలతో వాళ్ళు ఈ డేటాను మన సెంటర్ లేకపోతే వేరే దేశాల్లో వాళ్ళు పెట్టారనుకోండి, పెట్టారనుకోండి, ఇఫ్ ప్రొటెక్టెడ్ అవర్ డేటా ఇన్ అదర్ కంట్రీస్ దట్ విల్ బి హార్మ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ. అందువల్ల ఈ డేటా సెంటర్స్ ఇక్కడే ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఎన్నో మార్పులు ఉంటాయి. సో దట్ వీ కెన్ మీట్ ది వేరియస్ ఛాలెంజెస్, సెక్యూరిటీ ఛాలెంజెస్, నేషనల్ ఛాలెంజెస్ అండ్ వేరియస్ ఛాలెంజెస్ టు ప్రొటెక్ట్ ది అవర్ డెమోక్రసీ ఎక్సెట్రా. ఇవి తర్వాత సైబర్ క్రైమ్ చాలా ఎక్కువైపోయింది. రోజు ఎన్నో మోసాలు వచ్చేస్తుంది సైబర్ క్రైమ్. సో దీన్ని తట్టుకోవాలంటే ఈ యాక్ట్ కావాలి, ఈ సైబర్ సెక్యూరిటీ యాక్ట్ అనేది. ఓకే, డిజిటల్ ఇండియా బిల్ అనేది చాలా అద్భుతంగా తయారు చేశారు ఇన్ ఆర్డర్ టు మీట్ ది న్యూ ఛాలెంజెస్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా రెగ్యులేట్ చేయాలో కూడా అర్థమవుతలేదు. ఈ రెగ్యులేషన్ కొంచెం బేస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయకపోతే చాలా ప్రమాదం అనమాట. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అవ్వబోతుంది. ఇందులో ప్రత్యక్షంగా లేకపోయినా some various issues in this digital India bill may control this, even this or may leads to this to control this AI, this forthcoming AI అన్నమాట. అది కూడా జరుగుతుంది.